అలా ఎన్ని రోజుల నుంచి మీరు తీస్తున్నారా? ఈ రోజు స్టార్ట్ చేశారా? మరి సంతకి వెళ్ళదా? సంతకి వెళ్ళి వచ్చి మొదలెట్టాను. అయితే ఈ అల్లం బాగుంటుందా? ఈ అల్లము చాలా బాగుంటుంది. అది పండు మీద పండింది. హలో అండి, ఈరోజు చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. మా కొండ ప్రాంతంలో పండించే ఆర్గానిక్ అల్లాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో చాలా బాగుంటుంది. కొండ ప్రాంతంలో ఏ విధంగా అక్కడ పండిస్తారు, ఏ విధంగా అల్లాన్ని తీస్తారనేది వీడియోలో మీకు వివరించడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది కొండపైన. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాం రండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మేము ఈ కొండ దిగుతూ ఎదురుగా ఉన్న కొండపైకి అయితే వెళ్ళాలి. చూడండి ఎన్ని కొండలు ఎక్కి దిగుతున్నామో. వెళ్తున్న కొద్దీ దారి అయితే ఈ విధంగా మనకి కనిపిస్తూనే ఉంది. కానీ మేమైతే ఈ యొక్క ఘాట్ రోడ్ ఎక్కలేక ఎక్కడికక్కడ కూర్చొని అయితే వెళ్తున్నాము. చూడండి పసుపు వేశారు మా వాళ్ళు. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. చూడండి ఎంత దూరం వెళ్ళా ఇలా పంటలే కనిపిస్తున్నాయి మాకు. చిన్న నడకదారి. అనుకుంటున్నారా? కాదండి, ఇవి అంగాకర అలాగే నెయ్యి దొండ పాదులు కూడా ఇక్కడ ఉన్నాయి. అడవి దొండ అని మా వాళ్ళు అయితే అంటారు. సో చిన్న చిన్న పాదులు ఇలా పెట్టి పెంచుతున్నారు. చూడండి ఇదంతా కూడా తోటే, పైనాపిల్. ఆ లోపల ఒక సింగిల్ హౌస్ ఉంది చూడండి, చూపిస్తా, జూమ్ చేస్తాను. చూసారా? చూడండి ఇదంతా కూడా అల్లం. పసుపా అల్లమా? అల్లమే. ఇదంతా అల్లమే. చూడడానికి పసుపులా ఉంది. మరి పసుపులాగా ఉందంటే అది బాగా దుబ్బులు పడుతుంది కదా. దుబ్బుల వల్ల ఇంకా పెరుగుతుంది, ఇంత పొడవు పెరుగుతుంది. కొండ చీపుర్లా పెరిగేస్తుంది. పెరిగేస్తుంది. ఓకే ఓకే. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పని చేస్తాను? ఈ రోజు స్టార్ట్ చేశారా? మరి సంతకి వెళ్ళదా? సంతకి వెళ్ళి వచ్చి మొదలెట్టాను. అయితే ఈ అల్లం బాగుంటుందా? ఈ అల్లము చాలా బాగుంటుంది. అది కొండ మీద పండిండివి ఇవి. అది పళ్ళని పండిండివి పెద్ద దుంపులు ఉంటాయి. అవి పెద్ద దుంప వస్తుంది ఉంటుంది. దానికన్నా ఇది రుచి బాగుంటుందా? ఈ దానికన్నా టేస్ట్ బాగుంటుంది. చిన్నపేడి వేయని, ఇంత రావు వేయని, అది చాలా టేస్ట్ ఉంటుంది. అవును. ఇది అమ్ముతారా ఇంట్లో ఉంచుకోవడానికా? అమ్మేస్తారా? ఎంతకి ఇస్తారు? మగతానా లేకపోతే కేజీ లెక్క? కేజీ లెక్క. ఎంత కేజీ ఎంతకి ఇస్తారు? 90 రూపాయలు. 90 రూపాయలు. ఎక్కడ సంతలో అమ్ముతారా లేకపోతే పాలకొండ? ఇక్కడ పని చేస్తున్నారు, అల్లం తీస్తున్నారు. చూద్దాం, అల్లం తీస్తున్నారు చూడండి.
బామ్మ ఏంటిది అల్లమేనా? ఒకసారి చూపించండి, తీయండి. అది పెద్ద దుంపనా? ఇది చూపించండి, ఇటు ఇటు పైకి ఎత్తండి. అదే సో చూడండి, ఇదంతా కూడా అల్లం మట్టితో తీస్తున్నారు. కోళ్ళు మీవేనా? కోళ్ళ పిల్లలు అన్నయ్యలువా? చూసారు కదా, ఈ విధంగా చిన్న గంపల్లో మా వాళ్ళు అయితే అల్లాన్ని సేకరించుకొని పోగులు వేస్తున్నారు. తట్టల దగ్గర వేసుకుంటారు. చూడండి అల్లం అయితే ప్యూర్గా ఉంది. ఇక్కడ కొండ ప్రాంతాల్లో పండింది, కాదు చిన్నగా ఉంది, అంత పెద్ద దుంప అయితే కాదు. కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా టేస్టీగా ఉందని చెప్తున్నారు ఇక్కడ. అంతే కదమ్మా, బాగుంటుంది కదా ఇది. అంటే కింద పండించిన కంటే మనము వేసుకుంది బాగుంటుంది, ఎందుకంటే ఎరువులే మేయం కదా. అవునా? అల్లం తీసేసిన తర్వాత ఇవి దేనికి అనుకుంటున్నారా అంటే ఇవి మళ్ళీ నాటుతారు అన్నమాట. నాటిన తర్వాత మళ్ళీ సేమ్ రీసైక్లింగ్ అది మళ్ళీ అవుతుంది అల్లము. అందుకనేసి ఇవి తీసిన తర్వాత మళ్ళీ వర్షం పడేటప్పుడు ఇవి నాటుతారు. ఇవి అంతే కదమ్మా, ఈ వర్షం పడిన తర్వాత నాటుతారు, చదువుతారు, మళ్ళీ నాటుతారు ఇవన్నీ. కోళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రాంతాల్లో సాధారణంగా ఇలాంటి పంటలు అయితే వేసుకుంటారు. ఇది అల్లం అండి. ఈ అల్లం తీసేటప్పుడు ఈ అడవులు తగిలేటంటే దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని బట్టి ఇలా మంట అనేది పెట్టుకుంటారు. ఈ పొగ, ఈ స్మోక్ రావడం వల్ల దోమలు అనేవి మనకి దగ్గరికి రాకుండా ఉంటాయి అనేసి ఇలాగ మంట పెట్టుకోవడం జరుగుతుంది. అలా చెప్తూ మాట్లాడాలి. ఇది వీడియో. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్స్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారో కూడా తెలియజేయండి, నాకు తెలుసుకోవాలనుంది. అలాగే మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. మీకు మంచి మంచి వీడియోలు మీకు చూపించేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.